ఏపీలో రాజకీయ దుమారం రేపుతున్న పెన్షన్ల రగడపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. వాలంటీర్లతో పెన్షన్ పంపిణీ చేయొద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇవ్వడంతో ఆ ఆదేశాలను హైకోర్టులో సవాల్ చేశారు గుంటూరుకు చెందిన మహిళలు. ఇంటి దగ్గరే పెన్షన్లు అందించేలా ఆదేశాలు ఇవ్వాలని పెన్షనర్లు ఆ పిటిషన్లో తెలిపారు. వాలంటీర్లు ఇంటికి వచ్చి పెన్షన్లు ఇవ్వకపోతే తీవ్ర ఇబ్బందులు పడతామన్నారు. ఈ నేపథ్యంలో తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏపీలో రాజకీయ దుమారం రేపుతున్న పెన్షన్ల రగడపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. వాలంటీర్లతో పెన్షన్ పంపిణీ చేయవద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇవ్వడంతో ఆ ఆదేశాలను హైకోర్టులో సవాల్ చేశారు గుంటూరుకు చెందిన మహిళలు. మరి ఈ రోజు తీర్పుకు సంబంధించి సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ హరీష్. ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి. ప్రతి ఒక్క అంశాన్ని కూడా రాజకీయ పార్టీలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. దానిలో భాగంగా పెన్షన్స్ టైం కాబట్టి గతంలో మనం 2023లో చూసుకుంటే ఏప్రిల్ నెలకు వచ్చినప్పటికి ఏప్రిల్ 3వ తేదీనే పెన్షన్స్ అనేది అందించడం జరిగింది. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇయర్ మార్చి ఎండింగ్తో క్లోజ్ అవుతుంది కాబట్టి ఈసారి కూడా ఈ రోజు నుంచి సచివాలయ సిబ్బంది లేదంటే ఇంటి వద్దకే కొంతమందికి పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది పెన్షన్లు ఇవ్వడానికి. కానీ కోర్టు తీర్పు మీద ఆధారపడి ఉంటుంది అనుకోవచ్చా? మీరు చెప్పినట్టుగానే ఈ రోజు విచారణకు సంబంధించినటువంటి అంశం పైన ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు కోర్టు ఇచ్చేటువంటి తీర్పు ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం పైన కూడా అభ్యంతరం వ్యక్తం చేసి పిటిషనర్ పేర్కొన్నటువంటి నేపథ్యంలో సహజంగా ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయానికి పూర్తిగా చట్టబద్ధత అదేవిధంగా పూర్తిగా పరిశీలన చేసిన తర్వాతే తీసుకునేటువంటి నిర్ణయం ఉంటుంది. అయితే ఇప్పుడు న్యాయస్థానంలో పిటిషన్ వేసినటువంటి నేపథ్యంలో ఈ పిల్లి ఈ రోజు విచారణకు రాబోతుంది. విచారణకు వచ్చిన తర్వాత పరిస్థితులు వాదోపవాదాలు ఎలా ఉండబోతున్నాయి, ఇరు వర్గాలకు సంబంధించినటువంటి వాదనలు జరిగిన తర్వాత ఫైనల్ గా న్యాయస్థానం ఇచ్చేటువంటి తీర్పు ఏంటనేది కూడా ఆసక్తికరంగా మారింది. మరోవైపు చూసుకుంటే ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా ప్రభుత్వం పెన్షన్ల పంపిణీకి సంబంధించినటువంటి సన్నాహాలు చేసింది. మధ్యాహ్నం నుంచి ఈ నెల 6వ తారీఖు లోపు పూర్తిగా పెన్షన్లకు సంబంధించినటువంటి పంపిణీని పూర్తి చేయాలనేటువంటి ఒక ప్రక్రియ, ఒక టార్గెట్ ని పెట్టుకుని ప్రభుత్వం టీఎస్ ప్రత్యేకమైనటువంటి మార్గదర్శకాలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకోవైపు కోర్టుకు సంబంధించి హైకోర్టు ఇచ్చినటువంటి నిర్ణయం, హైకోర్టు వచ్చేటువంటి తీర్పు ఎలా ఉండబోతుంది అన్నది కూడా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు వచ్చేటువంటి తీర్పు ద్వారా ఇంటింటికి వెళ్లి ఇచ్చి వాలంటీర్ల ద్వారా ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో వాలంటీర్ల పైన ఎన్నికల సంఘానికి వచ్చినటువంటి ఫిర్యాదులను కూడా పరిశీలన జరిపి ఫైనల్ గా ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే. కానీ హరీష్, ఇది కేవలం ఒక్క నెలకు సంబంధించిన విషయమే కాదు. నెక్స్ట్ మంత్ జూన్ మనకి రిజల్ట్ వచ్చే వరకు కూడా ఈ 2 నెలలు ఏదైతే ఒక్కసారి కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అందించాల్సి ఉంటుంది. ఒకవేళ వాలంటీర్లు అందించడానికి అంగీకారం తెలిపితే తీర్పు ప్రకారం ఆ విధంగా ముందుకెళ్తారు. సో వచ్చే 2 months కూడా ఈ తీర్పును బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి ఏ విధంగా వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? ఇప్పుడు వాలంటీర్లతో అయితే పెన్షన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ జరిగేటువంటి అవకాశం లేదు. సంబంధించి సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే జరిపేటువంటి సిబ్బంది పరిస్థితి ఉంటుంది. వచ్చే నెల కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉండేటువంటి నేపథ్యంలో ముందుగానే ప్రణాళికలు రూపొందించుకోవడం ద్వారా సచివాలయాలకు సంబంధించినటువంటి స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ముందుగానే మొబిలైజ్ చేయడం ఒకవైపు, ఇంకోవైపు వారికి ఉన్నటువంటి పరిస్థితులు అంటే బిఎల్ఓలుగా కూడా కొంతమంది సచివాలయ సిబ్బంది ఉన్నారు. వాళ్ళకి వచ్చేటువంటి విధులు కొంతవరకు కొంత ఆలస్యమైనప్పటికీ కూడా ఒక రోజు ఆలస్యమైనప్పటికీ కూడా పెన్షన్లు పూర్తిగా పంపిణీ చేసేటువంటి విధానం ఏదైతే ఉందో అది మాత్రం ఈ 2 నెలల్లో మాత్రం కొంతవరకు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే కోర్టు తీర్పు నేపథ్యంలో ఈ వ్యవహారం ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుంది, ఎలాంటి నిర్ణయం వస్తుంది అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆశ. రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.